ఈ బాంధవ్యాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటే కొనసాగించుకుంటాం. బాంధవ్యాన్ని కాపాడుకోవాలి, ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి. చదువుతాం సంగతులు ఒక్కొక్కటిగా మనం గ్రంథంలో నుండి ఎలా కాపాడుకోగలుగుతామో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడదు. అది కాపాడుకోవడానికి ఏం చేయాలంటే, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకోకూడదు. వారు క్రీస్తు ప్రభు స్థానిక సంఘంలో సభ్యులైతే, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలైతే, బయట వాళ్ళైతే మనకు సంబంధం. అవయవాలైతే సత్యాన్ని అనుసరించి ప్రవర్తించడానికి క్రీస్తు ప్రభు తన రక్తం చేత కొన్న మనుషులైతే, వాళ్ళ విషయంలో ఈ బాంధవ్యాన్ని కాపాడుకోవటానికి ఏం చేయాలంటే, ఒకరికి విరోధముగా మాట్లాడదు, ఇంకొకరు మాట్లాడదంటే ఒక సత్సంబంధంగా బ్రతుకుతున్నాడు. అడ్డుపడుకో, విరోధంగా మాట్లాడుకో. అది సార్, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడు. చదివేసేద్దాం సార్. మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక. అదనమాట సంగతి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ధర్మశాస్త్రము అనేది నియమం, ఒక నియమం గురించి మాట్లాడుతూ, నియమం క్రొత్త నిబంధనలో కూడా ఉంది సహోదరుని కోసం. ఏమంటూ ఉన్నారనంటే, సహోదరునికి విరోధంగా మాట్లాడొద్దు. నా మాట అతని ఆత్మ సంబంధమైన జీవితానికి అడ్డవుతుందేమో ఆలోచన చేయాలన్నమాట. విరోధంగా మాట్లాడు, ఆయన ఎదుగుదలను అడ్డుకుంటుందేమో, నోట్లో నుంచి వచ్చిన మాట. అందువలన సహోదరునికి విరోధంగా మాట్లాడద్దు. చాలామంది బలహీనులు మాట పట్టింపుకు మానేస్తారు ప్రార్థన. ఆ మాట అన్నాడు నన్ను. ఉంటారు అలాంటి బలహీనులు. కాబట్టి బలవంతుడు ఏం చేయాలి? మాట కొంచెం పొదుపుగా వాడాలి. అప్పుడు ఏం చేస్తాడు? సహోదరుని కాపాడుకుంటాడు, ఆ బాంధవ్యాన్ని కాపాడుకుంటాడు ఆ వ్యక్తితో కదా. కాబట్టి సహోదరునికి విరోధంగా మాట్లాడదు. తర్వాత మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. అది సహోదరునికి మోసం చేయొద్దు, సహోదరుని మోసం చేయొద్దు. చాలా చోట్ల మోసాలు జరుగుతాయి. మోసాలు అంటే మాయ మాటలు చెప్పి డబ్బు గుంజేయడం మాత్రమే మోసం కాదు. ఇక్కడ మోసం అని మాట్లాడేది సహవాసం గురించి. సహవాసంలో మోసం, సహవాసంలో మోసం. పై వచనాల్లో అన్నాడు, పరిశుద్ధత యందు ఘనత యందు మీ ఘటములను ఎట్లు కాపాడుకొనుటయో ఎరుగుటయే దేవుని చిత్తం. ఇది పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధులు ప్రభుతో కలిసి చేసే భోజనం ప్రభురాత్రి భోజనం. అది అపవిత్రులకు చోటు కాదు. అక్కడ అపరిశుద్ధులు ఉండే స్థలం కాదు అది. ప్రత్యేకించి యెషయా గ్రంథంలో క్రీస్తు ప్రభు సంఘం గురించి ఏం మాట్లాడారని అంటే, అది అపవిత్రులు పోకూడని మార్గం అన్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనంలో, అక్కడ
దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడను. దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం. ఎవరు పోకూడని మార్గం? అంటే క్రీస్తు ప్రభు సంఘం అపవిత్రులు పోకూడని మార్గం. బయట అపవిత్రంగా జీవించేసి ఆ అశుద్ధం అంటించుకొని స్వభావానికి క్రీస్తు ప్రభు సంఘంలోనికి వచ్చేసారు. తెలియదు పాపం. ఆయనతో పాటు ప్రభు బలలో పాలు పొందుతున్న వ్యక్తికి తెలియదు ఇతడు అపవిత్రుడని. వీళ్ళు సహవాసంలో కొనసాగించేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? మోసం జరుగుతుంది. మోసం జరుగుతుంది. ఎవరెవరిని మోసం చేస్తున్నారు? అపవిత్రతలో ఉన్నవారు పరిశుద్ధులను మోసం చేస్తున్నారు. తాను పవిత్రుడైనట్టు కలిసిపోయాడు. మోసం జరిగిపోతుంది. మోసం సహోదరత్వం కాపాడుకోవటానికి ఇలాంటి మోసాలు జరగనివ్వద్దు అన్నట్టు కాంటెక్స్ట్ అది. చదివేసేద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విషయమందు 6 గంటలు 4 నుంచి చదివేసేద్దాం, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని. నాకు ఇచ్చి అరగంట అయిందండి, ఇంకొక అరగంట ఉంటారు. 4 గంటలు క్లోజ్ అండి. చదవండి. ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక అది పరిశుద్ధత యందును పవిత్రత యందును తన తన ఘటమును, ఘటం అంటే ఇక్కడ ప్రత్యేకించి శరీరం, తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకోవాలో, ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అన్నారు. అన్న తర్వాత ఈ విషయం అదిగోండి, ఇలాగ దేవుని చిత్త ప్రకారము తమ దేహాలను తమకు తాము అపవిత్రత కాకుండా కాపాడుకోవడము. ఈ విషయంలో ఎవరిని ఎవరు మోసం చేసుకోవద్దు అని. ఎవరిని ఎవరు మోసం చేయొద్దు అంటే బయట అపవిత్రతను అంటించుకొని క్రీస్తు ప్రభు సంఘంలో ఆ అపవిత్రతతోనే చలామణి అవుతాయి. ఎవరినెవరు మోసం చేస్తున్నారు? మోసం చేసేస్తున్నాం. కాబట్టి కాపాడుకోవడం అవుతుందా సహోదరత్వాన్ని? ఈ బాంధవ్యాన్ని కాపాడుకోగలమా? కాపాడుకోవడానికి ఏం చేయాలని అంటే మొదటిగా అపవిత్రత జోలికి పోకూడదు. ఒకవేళ అలాంటి చర్యలు ఏదైనా బుద్ధి తక్కువ మనుషులు అంటించుకుంటే క్రీస్తు ప్రభుని వేడుకొని అని చెంతకు చేరి ఆ అపవిత్రతను విడిచిపెట్టి రావాల్సి వస్తుంది. అదే చెప్పాడు 1 కొరింథీ పత్రిక 5 అధ్యాయం. డీటెయిల్గా వెళ్ళండి, దానికి సంఘం క్లాస్ కాబట్టి. రైట్. కాబట్టి బాంధవ్యాన్ని కాపాడుకోవటం, దాంట్లో సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మోసం చేయకూడదు. తర్వాత 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో 12, 13 చదువుతామండి. 2 ఒకటే సందర్భం. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుతున్నారు. అదిగోండి, క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారగుతున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, స్థానిక సంఘంలో పరమదేవుడు తన కృపలో అందరినీ విశ్వాసం చేతే, కృప చేతే విశ్వాసం ద్వారా రక్షించారు. రక్షింపబడిన వారు జాగ్రత్తగా వినండి. సండే స్కూల్ వయసు నుంచి బైబిల్ చదివిన వాళ్ళు ఉంటారు,
అలాగే రక్షింపబడిన వారిలో అప్పుడే ఒక నెల 2 నెలలు 3 నెలల ముందు బైబిల్ సంగతులు తెలుసుకొని రక్షింపబడిన వారు ఉంటారు. ఆత్మ సంబంధంగా ఇద్దరిది ఒకటే స్థాయా అవుతుందండి. ప్రత్యేకించి వారి విశ్వాసం ద్వారా రక్షింపబడినప్పటికీ వారి ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలో వ్యత్యాసం ఉంది. పరిశుద్ధ గ్రంథం ఆ వ్యత్యాసం మాట్లాడింది. విశ్వాస విషయంలో బలవంతులు ఉంటారు, బలహీనలు ఉంటారు. సహోదరత్వం కాపాడుకోవటానికి బలవంతుడు బలహీనుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం తెలిసిన వారు తెలియని వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారికి అభ్యంతరం కలగకుండా మన ప్రవర్తన చూసుకోవాలి. వారికి అభ్యంతరం కలగకుండా మన ప్రవర్తన చూసుకోవాలి అన్నాడు. వారికి అభ్యంతరం రాకూడదు. ఆయన అభ్యంతరం పడితే నాకేంటండి, ఆయన అభ్యంతరం పడితే నాకేంటి, నేను నా దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తున్నాను కదా అన్నామనుకో, అప్పుడు యేసుప్రభువు అంటాడు, ఏయ్ నేను నీకు విరోధం అయిపోతాను జాగ్రత్త అన్నాడు. నీ సహోదరుడికి నువ్వు అభ్యంతరం కలిగజేస్తే నేను నీకు విరోధం అయిపోతాను. ఎందుకు? నీ కొరకు ఏ విధంగా ప్రాణం పెట్టాను, బలవంతుడివే, నీ కొరకు ప్రాణం పెట్టాను. నీకు నా అవసరత, నా రక్తం అవసరత, నా ప్రాణం నీకు అవసరం. బలహీనుడైన ఆ వ్యక్తి కోసం కూడా నా ప్రాణం పెట్టాను, నా రక్తం గార్చాను. వ్యత్యాసం లేదు, ఇద్దరిని ఒకలా ప్రేమించాను. ఇద్దరికి నా ప్రాణమే పెట్టాను. ఇద్దరు ఒక చోట ఉండి ఆత్మ సంబంధంగా పరిపూర్ణలు అవటానికి అక్కడ జతకూర్చారు. స్థానిక సంఘంలో సభ్యులు చేర్చేది ఎవరు చెప్పాలి? ఒక స్థానిక సంఘంలో సభ్యులు చేర్చేది ఎవరు? ప్రభువు. మత్తయి అపోస్తలుల కార్యగ్రంథం 2:47 ఏముంది? అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభువు వారితో చేర్చుకోండి. కాబట్టి చేర్చేది ఎవరు? యూదులను చేర్చింది ఎవరు? అన్ని జనుల్లో విశ్వాసం నుంచి బాప్తిసం పొందితే చేర్చింది ఎవరు? మిమ్మల్ని చేర్చింది ఎవరు? నన్ను చేర్చింది ఎవరు? ప్రభువే చేర్చారు. అంతా మన గొప్పతనం బట్టి జరగలేదు. ఆయన కృపను బట్టి ఆయన చేర్చడం వల్ల మనం వచ్చాం. బలవంతుని ఎవరు చేర్చారు? అయ్యా బలవంతుని ఎవరు చేర్చారు? క్రీస్తు ప్రభు సంఘంలో బలహీనుని ఎవరు చేర్చారు? మరి ఇప్పుడు ప్రభువే ఇద్దరిని చేరిస్తే బలవంతుడు బలహీనుడికి అడ్డం పడుతున్నాడు అనుకోండి, క్రీస్తుకు విరోధంగా పాపం అని పెద్ద మాట చెప్పారు అక్కడ. ఒకసారి మళ్ళీ చదువుతాం. 1 కొరింథీ పత్రిక 8:12-13 వచనాలు. 1 కొరింథీ పత్రిక 8:12. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయి వారగుచున్నారు. కాబట్టి బలహీనమైన సహోదరులతో సహోదర బాంధవ్యాన్ని కాపాడుకోవడం ఎవరి బాధ్యత? బలవంతుడి బాధ్యత. అర్థమవుతుంది కదండి? ఆయన ప్రతిదాన్ని కలుగుతాడండి, పోనండి అన్నాడు ఒక ఆయన. అలాగన్నాలా? బలహీనుడు ఏం చేయాలి? నేను ఒక సంగతి చూశానండి. అమ్మమ్మ నాన్నమ్మ లేదంటే పెద్ద ఆవిడే ఇద్దరు పశువుల్ని తీసుకెళ్తుంది. అందులో ఒకడు అంగవైకల్యం. ఈమె కష్టపడి ఆ పశువుని మోసుకొని వెళ్తుంది. ఆ వయసులో ఇంకో పశువుడు ఉన్నాడు, వాడు మనవడు అయి ఉంటాడు అని జాగ్రత్తగా నడిపిస్తుంది. ఆ తల్లిలో నేను గమనించిన సంగతి ఏంటంటే పెద్ద ఊళ్ళో ఇద్దరి మీద ప్రేమ ఉంది, ఇద్దరి మీద ప్రేమ ఉంది. కానీ ఎక్కువ ప్రేమ ఎవరి మీద చూపిస్తుందంటే ఆ ప్రేమ యొక్క మోతాదు ఎక్కువ ఎవరి వైపు మళ్ళించిందని అంటే
అలా చెయ్యాలా? అదే నిజమైన ప్రేమ కదా? మరి క్రీస్తు ప్రభు సంఘంలో బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. మరి బలవంతులు ఏం చేయాలి? చిన్న విషయాలకు అభ్యంతరం పడిపోయే సహోదరులు ఉన్నారు, అసలు అభ్యంతరం లేని బలమైన స్థితిలో కొంతమంది ఉన్నారు. మరి బలవంతులు ఏం చేయాలి? చదువుతాం ఈ సంగతిని మనం చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి నుండి. రోమీయులకు రాసిన బలవంతులమైన మనము, అదిగోండి, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలవంతులైన వాళ్ళు ఏం చేయాలండి? బలహీనుల దౌర్బల్యమును భరించు బద్ధులమై ఉన్నాం. ఇది ఎక్కడ రూల్ అండి? ఇది ఎక్కడ రూలు? బలహీనుడైతే మేము మోయాలా? అతడు అభ్యంతర పడకుండా మేము జాగ్రత్త పడాలా? ఇదెక్కడ బాబు? అసలు క్రీస్తు ప్రభు అలాంటి రూల్ అప్లై చేశాడు కాబట్టి మిమ్మల్ని రక్షించారు. ఆ రూల్ దైవికమైన నియమం. చదివేసేద్దాం తర్వాత మాటలో. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మేలైన దాని యందు అతను సంతోషపరచాలి. ఎందుకు? క్షేమాభివృద్ధి చెందటానికి. ఎదుటి వ్యక్తులు ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి చెందటానికి అన్నాడు. ఆ తర్వాత నియమం. క్రీస్తు కూడా, ఎవరు? క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని, అదిగోండి, తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నింద నా మీద పడెను. కాబట్టి పాపం మనం చేస్తా, పాపం ఎవరు భరించారు? ఉగ్రత మన మీదకి వస్తా, ఉగ్రత ఎవరు భరించారు? కాబట్టి ఇప్పుడు బలహీనుడు బలహీనంగా ఉంటా, బలహీనత ఎవరు భరించాలి? ఎందుకు? అతడు ప్రయోజనకరమైన వాడు. ఆ ప్రయోజనకరమైన వాడితో నా సహోదరు బాంధవ్యాన్ని కాపాడుకోవడానికి తప్పదు. నా వల్ల కాదండి అలాంటి అన్నానే అనుకో, ఎన్ని బాగానే ఉన్నాయి కానీ నా వల్ల కాదండి అన్నాను అనుకో, తీసుకురాబడి అన్నట్టు నీకు నాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడేశారు. చదువుతాం ఒకసారి. రోమపత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో నుండి. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినలా నీ విధును ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైన దానిని దోషణ పాలు కానీ. కాబట్టి ఎవరి కొరకు క్రీస్తు చనిపోయారో ఆ బలహీనుడైన సహోదరుడు ఏమవుతాడు? మన వల్ల పాడైపోతాడు, బలవంతుల వల్ల పాడైపోతాడు. కాబట్టి ఈ సహోదరు బాంధవ్యాన్ని కాపాడుకోవటానికే నేను మీలాగా పండితుడిని అయినంత మాత్రం నాతో కాపాడుకునే అవసరం లేదు. నాలాంటి పామరుని కూడా మీరు భరించాలి. ఆత్మ సంబంధం. బలవంతులు అలాగే అభ్యంతరం పడేవాడిని కూడా మీరు భరించాలి. దేవుడు ఏర్పాటు చేసిన బాధ్యత. ఆ రూపంగా స్థానిక సంఘం ఉంటే ఇది కంచుకోట్లా ఉండదు, ఉండదండి. ఎటు అపవాది బాణం వేసిన లోపలికి వస్తుందా? పెద్ద గోడ, బలమైన గోడ. ఒక్క రాయి ఊడిపోతే టపటప మిగిలినన్ని ఈజీగా పిక్కేయచ్చు. ఆ ఊడిపోయే రాయిని మిగిలిన రాళ్ళని గట్టిగా పట్టుకుని కనుక ఎవడు లగ్గండి, ఎవడు పెద్దలు, ఎవడు పడగొట్టగలడం. కాబట్టి బలవంతులైన సహోదరుడు బలహీనుడిని బలపరిచారనుకోండి, ఆ రకంగా భరించారనుకోండి, ఆ రకంగా పడగొట్టడానికి వీలే ఉండదు.
పడగొట్టడానికి వీలే ఉండదు. ఆ రకంగా పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘాన్ని ఉద్దేశించాడు. కాబట్టి సహోదరు బాంధవ్యాన్ని కాపాడుకోవటానికే నీ మాట అర్థమవుతుంది కదండి. ముగించేస్తాను. కాపాడుకున్న తర్వాత ఆ బాంధవ్యంలో కొనసాగడం అవసరం. ఆ కొనసాగించడానికి ఇంక రెఫరెండ్ మామూలుగా మిమ్మల్ని బైబిల్ తినను కానీ వరకునే మాట్లాడేస్తాను. సహించాలి, క్షమించాలి, కాపాడుకోవటానికి క్షమించాలి. తప్పుతో పొరపాటు బలహీనుడు ఉన్నట్టు సహించాలి. అంతేకాదు హెచ్చరించాలి. పొరపాటులో లేదంటే బలహీన పడుతున్న వాళ్ళని మానే అని హెచ్చరించడం కాదు, నీ పద్ధతి మార్చుకో, దిద్దుకో, క్షేమం కలుగుతుంది అని హెచ్చరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో, ప్రభు యొక్క శరీరం అనబడిన సంఘంలో, ఆయన ఇంట్లో, ఆయన తండ్రిగా ఉన్న పిల్లల మధ్యలో ఆయన ఇలాంటి బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇలాంటి బాంధవ్యాన్ని కాబట్టి చాలా జాగ్రత్త వహిద్దాం. ఈ బాంధవ్యాన్ని కాపాడుకోవడంలో, కొనసాగించడంలో, ఈ బాంధవ్యం వల్ల కలిగే ప్రతి ఆత్మ సంబంధమైన దీవెన అనుభవించడంలో. అందుకొరకే స్థానిక సంఘము, స్థానిక సంఘంలో సభ్యత్వము, స్థానిక సంఘంలో అతుకుబడి ఎదగడం అనేది ఆత్మ సంబంధమైన జీవితానికి అంత ప్రాముఖ్యమైనదని దాన్ని నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ